హైదరాబాద్ కులీ కుతుబ్ షా నుండే ఫామ్ అయింది, అంతకుముందు హైదరాబాద్ అనేది లేదా సార్? ఒకవేళ ఉంటే అది ఎన్ని ఏళ్ళ నుంచి ఉన్నట్టు సార్? అంతకు ముందు ఉన్న మాట నిజం, కానీ దాని పేరు హైదరాబాద్ కాదు. అయితే హైదరాబాద్లో ఒక ఫ్లేగ్ వ్యాధి వచ్చిందని, ఆ ఫ్లేగ్ వ్యాధి సందర్భంగా చాలామంది చనిపోయారని, దానికి గుర్తుగా తను అంటే ఆ వ్యాధి నుంచి నయమైతే నేను ఒక మహానగరాన్ని నిర్మిస్తానని కులీ కుతుబ్ షా అనుకుని తాను ముందు ఈ హైదరాబాద్, అంతకుముందు గోల్కొండలో ఉండేవాడు, మూసీ నది పక్కనే. ప్రస్తుతం చార్మినార్ ఎక్కడుందో ఆ ప్రదేశంలో చార్మినార్ నిర్మాణంతో హైదరాబాద్ నగరాన్ని, భాగ్ నగరం అంటే అది తోటలతో ఉండేట్టుగా ఒక చక్కటి నగరాన్ని నిర్మించాడు అన్నది చారిత్రక సత్యం మనందరికీ తెలుసు. అయితే అది 1591-92 సంవత్సరం. కానీ అంతకుముందు ఆలోచిస్తే హైదరాబాదు జనావాసం కాదా, లేక చుట్టుపక్కల అసలు ఎవరూ లేరా అని అంటే కాదు. ఎందుకంటే గొల్లకొండ అనేది మీకు కాకతీయుల కాలం నుంచి ఉందని, అంతకుముందు ఆలోచిస్తే మనం కళ్యాణి చాళుక్యుల కాలానికి సంబంధించిన 2 శాసనాలు, ఒకటేమో బోయన్పల్లి, ఓల్డ్ బోయన్పల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఇప్పటికీ ఉంది. రెండవది మీకు సరూర్ నగర్ ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్ అంటాం మనం. ఆ ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామి దేవాలయంలో మరొక కళ్యాణి చాళుక్యుల శాసనం ఇప్పటికీ ఉంది. అంటే 12వ శతాబ్దం ఉంది. అవి 12వ శతాబ్దం నాటి 2 శాసనాలు ఇప్పటికీ మనకు ఉన్నాయి. అంతకు ముందుకెళ్తే చిలుకూరులో బాలాజీ శివాలయం కంటే ముందు ఉన్నటువంటి శివాలయం అది వేములవాడ చాళుక్యుల కాలం నాటి 9వ శతాబ్దం ఉంది. ఇంకా ముందుకెళ్తే హైదరాబాద్లో ప్రాకృత అంటే 2వ పులకేసి శాసనం ఒకటి దొరికింది. ఆ 2వ పులకేసి శాసనం ఎప్పటిది? 612వ సంవత్సరం నాటిది. క్రీస్తు శకం 612 హైదరాబాద్లో దొరికింది. హైదరాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేసి ద సెకండ్ అని దానికి పేరు. అది 7వ శతాబ్దం బిగినింగ్. దానికంటే ముందు మీకు హైదరాబాద్ పక్కనే ఉన్నటువంటి కేసరగొట్టలో వాళ్ళు విష్ణుకుండిన్లు అనే ఒక రాజ్యం ఇక్కడే పుట్టి, ఇక్కడి నుంచి దక్షిణాన పెన్నా, ఉత్తరాన రేవా నది అంటే నర్మదా నది వరకు వాళ్ళు పరిపాలించారు. అదిగో అక్కడతో అసలు నికాల్సైన ఒక వరుస క్రమంలో చారిత్రక ఆనవాళ్లతో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ పరిసరాలకు గొప్ప చరిత్ర ఉంది. మరి అంతకుముందు లేదా అంటే ఉంది. ఇక్ష్వాకులు నాగార్జునకొండ, శ్రీపర్వత, విజయపూర్ నుంచి పరిపాలించేటప్పుడు, అంటే అది క్రీస్తు శకం 3వ శతాబ్దం 225 నుంచి 310 వరకు రూల్ చేశారు. వాళ్ళ కాలంలో కూడా ఈ హైదరాబాద్లో, ఈ చైతన్యపురి ఈ ప్రాంతంలోనే చాలా చోట్ల పునాదులు తవ్వుతుంటే ఇక్ష్వాకుల కాలపు, అంతకుముందు శాతవాహనుల కాలపు మట్టి పెంకులు, అదే దాన్ని ఏమంటామంటే కొండ పెంకులు, ఇటుక రాళ్ళు బయటకు వచ్చిన ఆధారాలు ఉన్నాయి. హైదరాబాదు శివార్లో ఉన్నటువంటి కంది అనే గ్రామంలో తవ్వకాలు జరిగితే ఇక్ష్వాకుల కాలం నాటి ఆలయం బయటకు వచ్చింది, 3rd సెంచరీ AD. సో దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది? తర్వాత అక్కడే ఉన్న బండరామేశ్వరపల్లి, అక్కడే ఉన్న పటాన్చెరు, పాటి మొదలైన అనేక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో శాతవాహనులకు సంబంధించిన ఆళ్ళవాళ్ళు ఉన్నాయి. ఎక్కడ దాకా ఎందుకు రాజేంద్ర నగర్ పరిసరాల్లో ఉన్న పులిమావి అనేది కూడా ఒక శాతవాహన, పులిమావి పేర ఏర్పడినటువంటి శాతవాహన స్థావరం. దాని అర్థం ఏమిటి? ఇంకా ముందుకెళ్తే ఇందాక అనుకున్నామే రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఇంకా చుట్టుపక్కల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మెగాలిథిక్ నిలువురాయి ఉంది, ఇనుప యుగపు సమాధులు ఉన్నాయి. కొత్తగూడలో ఇనుప సమాధులు ఉన్నాయి, నిలువురాళ్ళు ఉన్నాయి. అదే కాకుండా ఇంకా ముందుకెళ్తే కేతేపల్లి అని మూసీ నది ఒడ్డునున్నటువంటి హైదరాబాద్ శివారులో ఉన్నటువంటి కేతేపల్లిలో కొత్త రాతిగో పానవాళ్ళు దొరికాయి. ఇటీవల BNR హిల్స్ అని ఉంటుంది, జూబిలీ హిల్స్ పక్కనే, ఆ మల్కంచెరు జూబిలీ హిల్స్ మధ్యలో BNR హిల్స్. అక్కడ ఉన్నటువంటి తాబేలు గుండు కింద నాకు, రామోజు హరగోపాల్ గారికి కొత్త రాతిగో పానవాళ్ళు దొరికినాయి. మాకు రాతి గొడ్డళ్ళు బయటపడ్డాయి. ఇంకంతకంటే ఏం కావాలి? ఇంకా ముందుకెళితే అదే పరిసరాల్లో అనేక అంటే మధ్యరాతి యుగపు ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. దాని అర్థం ఏమిటంటే హైదరాబాద్ నగరం పరిసరాలు ఈ పేరు లేకపోయినా కూడా క్రీస్తుకు పూర్వం కనీసం 10,000 సంవత్సరాల నుంచి జనావాసానికి నిలయంగా ఉంది అని తెలుస్తుంది. హైదరాబాద్ నగర సుందరి వయసు కేవలం 400 ఏళ్ళు కాదు, కనీసం 4 వేళ్లకు వెళ్తుంది అని ఈ పురావస్తు ఆధారాలన్నీ నిరూపిస్తున్నాయి.